హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. అంటే ఎక్కువ ఎండ లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పొలంలో కోతలు కోస్తున్నారు. అంటే ధాన్యం ఉంటుంది కదా, అది కోస్తున్నారు. మా చిన్నప్పుడైతే మేము సమ్మర్ హాలిడేస్లో కదా కోస్తారు ఇది. సో పరక ఏరుకోవడానికని వెళ్ళిపోయే వాళ్ళం. ఇక్కడ మా నాన్నమ్మ అయితే పిండి రుబ్బుతున్నారు. ఇదైతే వడియాలు పెట్టడానికి, చిన్న చిన్న వడియాలు ఉంటాయి కదా, అవి పెట్టడానికి. వడియాల గురించి నేను ఆల్రెడీ షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను, చూడండి అది. సో ఇలా పాల కవర్ ఉంటుంది కదా, అందులో పిండి వేసి పెడితే చిన్న చిన్న వడియాలు వస్తాయి. ఇవి కూర వండుకుంటే చాలా సూపర్ ఉంటుంది. బూందీ ఎలా వండుతామో మనం సేమ్ అట్లానే ఉంటుంది. యాక్చువల్గా ఎండ అయితే ఎక్కువ లేదు, సర్లే ఏదైతే అది అవుతుంది, పప్పు నానబెట్టేసాం కదా అని చెప్పి రుబ్బేసి అయితే పెట్టాము. గాలికైతే ఆరిపోయినాయి బాగానే. ఇంకా గాలి అయితే చాలా విపరీతంగా వేసింది ఆ రోజు, అందుకని చెప్పి ఇటుకలు అవి పెట్టాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంతకుముందు ఇదంతా కూడా పొలాలు ఉండేవి, ఇప్పుడు వాటిని చెరువులు చేసేసారు. ఇంకా ఎందుకు కడుగుతున్నామని అనుకుంటారు కదా, ఊర్లో అయితే అమ్మవారి జాతర ఉంది ఈరోజు, చలివిడి పానకాలకి వస్తున్నారని చెప్పి కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను. ఈ ముగ్గులు అయితే మొత్తం నేనే పెట్టానండి. చెప్పాలంటే ముగ్గులు అంత అందంగా పెట్టడం నాకైతే రాదు, ఏదో వచ్చినట్టుగా తోచిందైతే పెట్టేశాను. అమ్మవారు వచ్చేటప్పటికి 1:30-2 అలా అయిపోతుంది అన్నారు అనేసి కడిగేసి మొత్తం ముగ్గులు అయితే పెట్టేశాము. ఇంకా తర్వాత అరేంజ్మెంట్స్ అయితే చేసాం. చలివిడి పానకాలు అవి రెడీ చేసింది అమ్మ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, బెల్లం అయితే కలుపుతుంది చలివిడి కోసం. సో ఇద్దరు అమ్మవార్లండి, పోలేరమ్మ మాంకాలమ్మ అనేసి. సో చలివిడి చేయడం అయితే అయిపోయింది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇద్దరు అమ్మవార్లు కదా, సో 2 బ్లౌజ్ పీస్లు అయితే పెట్టేశాము. అండ్ ఇక్కడ కుంకుమ అలాగే కొంచెం పసుపు అనేది ముద్ద చేసేసి పెడతాము. అలాగే అమ్మవారు వచ్చినప్పుడు కాళ్ళు కడగడానికి ఇలా వాటర్లోనే 1 స్పూన్ పెరుగు అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకొని ఆ వాటర్ని మనం కాళ్ళ దగ్గర పోస్తాం మేమైతే. సో టోటల్గా అమ్మవారికి ఏమేమి ఇవ్వాలి అనేదంతా మొత్తం అరేంజ్మెంట్ అయితే చేసేసాము. పువ్వులు, కొబ్బరికాయ అలాగే పానకం. చలివిడి పెట్టినప్పుడు కంపల్సరీగా పానకం పెడతాం కదా, ఇంకా అమ్మవారు అయితే వచ్చేసారు. సో అంతేనండి వీడియో. ఇంకా జాతర ఎలా జరిగింది, జాతరలో ఏమేమి చేస్తారు అనేదంతా కూడా నేను ఒక వీడియో అయితే తీశాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.